హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి బోడుప్పల్ మున్సిపాలిటీ మన 12 డివిజన్ 13 డివిజన్లో 63/26 38 సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమి. మరి మనం చూసుకున్నట్టయితే ఈరోజు దాదాపు ఏం లేదన్నా కానీ ఒక 6-7 మడిగల కోసము అంటే ఇళ్ళ కోసం వీళ్ళు రాత్రి రకంగా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిర్రు. అంటే ఇక్కడ గతంలో కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కమిషనర్ కానీ ఈ 12 నంబరు కార్పొరేటరు 13 నంబరు కార్పొరేటర్ కూడా మనకు 10 రోజుల 15 రోజుల క్రితము సర్వే కోసం వచ్చిర్రు. ఆ రోజు మేయర్తోని డిప్యూటీ మేయర్తోని ఎంఆర్ఓ ఆర్ఏ వీళ్ళందరూ వచ్చి జరిగింది. ఎవరైనా కొత్త గడితే వాళ్ళ మీద కేసులు చేస్తా అని మనకు మేయరు తోటకూర అజయ్ గారు అనడం జరిగింది. మరి ఈ రకంగా కొత్త కడుతుంటే మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు దేనికోసం పట్టించుకుంటలేరు? ఇక్కడ ఆర్ఐ కూడా విచ్చలవిడిగా లంచాలకు ఎగబడుతుండని మాకు సమాచారం వచ్చింది. ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటలేరు? దీనిపైన గతంలో మనం ఎన్నో చూపెట్టినాము. ఈ అక్రమ కట్టడాలు పుట్టాలు గొడవలాగా గవర్నమెంట్ భూములో 60 గజాలు 70 గజాలు అనుకుంటా వీళ్ళు అక్రమ కట్టడాలు కడుతుంటే దానిపైన చూపెట్టు జరిగింది. అయినా కూడా మనం చూపిస్తూనే ఉన్నాము. ఇక్కడ అయితేనే ఉన్నాయి ఈ రకంగా. మరి ఇలా ఎక్కువ ఇక్కడ సపోర్ట్ చేసేది ఆర్ఐ మరి ఎంఆర్ఓనా మరి లోకల్ కార్పొరేట్లు ఏం చేస్తారు? దీన్ని చూసి కూడా ఎందుకుంటారు? వాళ్ళ మౌనం ఎందుకు దీనిపైన? ఆల్రెడీ మొన్ననే మనకు తోటకూర అజయ్ గారు ఎవరైనా కడితే వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారని మాట్లాడిండు. మరి ఏవి సార్ మీ చర్యలు? ఏవి సార్ మీ చర్యలు? ఎందుకు పట్టించుకుంటారు? ఇక్కడ పుట్టగోర్లాగా వెరుకుంటూ పోతూనే ఉన్నాయి. మీరు చూసి చూడకుండా మీరు ఉంటారు సార్. ఎందుకు మౌనం? మరి మీరైతే మొన్నైతే మొత్తం కంచేసి పెడదాము, అది చేసి పెడదాం, ఇది చేసి పెడదామని మీరే అన్నారు. గతంలో పేపర్కి వచ్చింది, ఇవన్నీ జరిగినాయి. మరి ఈ రకంగా మరి ఆర్ఐ ఏం చేస్తుండ? ఆర్ఐ మరి ఏమన్నా లంచాలు తీసుకుంటుండా? ఆర్ఐ కనిపిస్తలేదా? మరి ఎంత కనిపిస్తలేదా? ఇక్కడ ఆర్ఐ కానీ అందరితో పాటు ఎంఆర్ఓ కానీ మీరు చూసుకొస్తున్నా. దీనిపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మన మేయర్ గారు తోటకూర అజయ్ గారు మీ ద్వారా మీరు అన్నారు ఎవరు కట్టిన గడ్డ పైన 12వ డివిజన్ 13వ డివిజన్లో మరి దీని వెనుక బడబడ బాబులు ఉన్నారా? మరి ఎవరు నడిపిస్తుంది దీన్ని ఎనుకోండి? అసలు ఏం జరుగుతుంది? దీని వెనుక బడబడ బాబులు నడిపిస్తున్నారని కూడా సమాచారం వచ్చింది. దాంతో పాటు ఆర్ఏ అయితే ఎక్కువ వస్తుంది. ఇలా ఈ గడ్డ పైన ఏడగట్టిన ఆర్ఏ ఎంఆర్ఓ ఎక్కువ వస్తుంది. దానిపైన అసలు వాళ్ళ ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు చర్యలు తీసుకుంటారో వాళ్ళకి అర్థమవుతలేదు. మన మేయర్ కూడా గతంలో అన్నాడు కూడా ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ చర్యలు తీసుకుంటే కేసు అని 2-3 సార్లు ఎప్పుడు జరిగింది. మేము అప్పుడు ఇటు వచ్చినప్పుడు స్టోరీ కూడా చేసినాం. కావున దీని వెనుక అస్సం ఎవరిది ఉంది? అసలు ఎవరు నడిపిస్తారు ఎనుకోండి? 60 70 గజాల పంచాయతీలు ఏంది? ఈ పుట్టగోడులాగా దొంగ పట్టాలు పుట్టించుకుంటా ఇలా కట్టుడు ఏంది అనేది మనకు అర్థమవుతలేదు. ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ తక్షణమే దీన్ని పట్టించుకొని చర్యలు తీసుకోవాలి. కానీ అవన్నీ కాకుండా బడాబాబులు ఉన్నారని అర్థమవుతుంది. మరి బడాబాబులు ఓలో మరి నాయకులే నడిపిస్తున్నారని కూడా అనకొచ్చారు. మరి మేము జనాలు అంటే మేము వింటున్నాం తప్ప మాకు తెలియదు. కానీ వాస్తవానికైతే ఇది మున్సిపాలిటీ నుండి మన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇక్కడ నాయకులు కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ చూసుకోవాలి దీనిపైన. ఇది విషయం. ఇంకా మీ ముందు ఇంకా పోతుంటే తవ్వకుండా చాలా వస్తుంటాయి, పెంకాలు వెళ్తూనే ఉంటున్నాయి, రోజుకు వెళ్తుంటాయి, రోజు ఒక వార్త వస్తుంది మాకు. ఇది విషయము మీరు చూసుకోవాలి. సరైన చర్యలు తీసుకోవాలని చెప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ.